ఒకసారి ఈ ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక వార్తను కూడా చూసుకోవచ్చు. స్థానిక ఎన్నికలకు వేగంగా అడుగులు. ఇప్పటికే పంచాయతీల్లో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శన, స్థానిక సమరానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. సర్పంచ్ల పదవి కాలం ముగిసి దాదాపు 7 నెలలు కావస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బీసీ కమిషన్తో పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ భేటీ అయి కులగణనపై చర్చించారు. మరోవైపు ఇప్పటికే పంచాయతీలు, మండల కార్యాలయాలు, కలెక్టరేట్లలో ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రదర్శించడంతో పాటు అభ్యంతరాలు స్వీకరిస్తున్నది. ఈ నెల 28న తుది ఓటరు జాబితా విడుదల చేయనుండగా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బీసీ కమిషన్తో కీలక భేటీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. బీసీ ఉపకులాలకు సైతం రిజర్వేషన్లు ఇస్తామని మాట ఇచ్చింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. కానీ దీనిపై బీసీ కమిషన్ నుంచి నివేదిక తెప్పించుకొని ముందుకెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టుతో బీసీ కమిషన్ పదవి కాలం ముగియనుండటంతో ఇటీవల బీసీ కమిషన్ చైర్మన్గా నీరంజన్ను, సభ్యులుగా రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మిని ప్రభుత్వం నియమించింది. బీసీ కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులు శుక్రవారం కమిషన్ మాజీ అధ్యక్షుడు సభ్యులతో సమావేశమై బీసీ కులగణన, రిజర్వేషన్ అంశాలపై చర్చించారు. పూర్వ కమిషన్ సేకరించిన సమాచారాన్ని ప్రస్తుత కమిషన్కు అందజేశారు. శనివారం బీసీ కమిషన్ సభ్యులతో పంచాయతీరాజ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ భేటీలో ప్రధానంగా కులగణన గైడ్లైన్స్పై చర్చించినట్టు తెలిసింది. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకునేందుకు త్వరలో బీసీ కమిషన్ జిల్లాలో పర్యటించేలా ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం. ఈలోగా క్షేత్రస్థాయిలో ఓటర్ జాబితాలు రెడీ చేయడంతో పాటు పంచాయతీల్లో ఎన్నికలపై ఏర్పాటు చేస్తే కులగణన తేలిన వెంటనే స్థానిక సమరానికి సైరన్ మోగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే సర్పంచ్ల పదవి కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఆశావాహుల్లో ఉత్కంఠ ఉందట. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్న ఆశావాహులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు. పంచాయతీ బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఔత్సాహికులకు ఇక క్షేత్రస్థాయిలో కార్యక్షేత్రంలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు ఉవ్విలూరుతుండగా రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ వస్తుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు. రిజర్వేషన్ల అంశం తేలితే ఎన్నికల రంగంలోకి దిగేందుకు కొందరు యువకులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ వస్తే పోటీ చేస్తామని, ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడబోమని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. కొందరు ఆశావాహులు రిజర్వేషన్ల అంశం తేలక ముందే గ్రామంలో వార్డులు తిరుగుతూ ఈసారి తమకు అవకాశం ఇస్తే గ్రామంలో చేసే అభివృద్ధి పనుల జాబితాను ప్రజలకు వివరిస్తున్నారు. ఓటర్ల జాబితా రెడీ చేసేందుకు అధికారులు సన్నాహాలు. ఓటర్ల జాబితాలు రెడీ చేసేందుకు జిల్లాల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ కార్యాలయాలు, కలెక్టరేట్లలో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. 21వ తేదీ వరకు జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాల సవరణపై రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, సూచనలను తీసుకున్నారు. 26న అభ్యంతరాలపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించనున్నారు. అనంతరం ఈ నెల 28న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారం వార్డుల వారీగా పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితాను మొత్తం తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికే గ్రామాలలో తిరుగుతూ ఉన్నారు. ఇక మా యొక్క గ్రామానికి ఏ రిజర్వేషన్ వస్తుంది ఏందన్నటువంటి దానిపైన కూడా ఆరాధిస్తూ ఉన్నారు. మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఫైళ్ళు పట్టుకొని ఇప్పటికే తిరుగుతూ ఉన్నారు. మొన్న వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక తండకు సంబంధించినటువంటి ఆ సర్పంచ్గా నేను అయిపోయినా అని చెప్పేసి ఇక గింకోలు అంతా రుద్దుకొని ఇక టపాసులు పేలవడం జరిగింది. ఇక అంతేకాకుండా ఇక ఏదైతే ఇదంతా ఉంటుంది కదా, ఇక దావతులకు పోయేదానికి ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక దావతులకు పోయేందుకు ఆ బొడ్రాయి పండుగకు సంబంధించినటువంటి అదే కావచ్చు, ఇక మిగతా ఒక 3-4 గుడులు కట్టిస్తా, ఇక గుడులు కట్టించినాక ఇక దావతులు చేసుకోవాలి కాబట్టి ఓ 1000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి తీర్మానం చేసుకున్నాడు. ఇక ఆయన కుంకుమ పూసుకున్నాడు. ఆయనను ఊరేగింపుగా బయటకు తీసుకొచ్చి అంటే సర్పంచ్ ఎన్నికలకి దగ్గరికి వస్తూ ఉన్నాయి అనేది చెప్పేందుకు. అంతేకాకుండా ఆయనను ఇక సర్పంచ్గా ఇప్పటి నుంచి నువ్వు సర్పంచ్ తీయని చెప్పేసి గ్రామస్తులు కూడా అది చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక గ్రామాలలో ఇప్పటికే ఏదైతే సర్పంచులు లేకపోవడంతో ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అక్కడ స్పెషల్ ఆఫీసర్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక సర్పంచ్ ఎన్నికల కోసం రంగం సిద్ధం చేసుకుంటా ఉంది ప్రభుత్వం. ముఖ్యంగా ఇప్పుడు దర్దాపుగా ఈ నెలలోనో వచ్చే నెలలోనో ఎన్నికలు ఉండేది. కానీ బీసీ కులగణన ఏదైతే ఉందో దీన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఈ కులగణన అన్నటువంటి అంశాన్ని మరి వాళ్ళు కులగణన చేసినటువంటి అనంతరం అంటే దాదాపుగా డిసెంబర్ ఎండింగ్ కల్లా లేకపోతే జనవరి మొదటి వీక్లో ఎన్నికలు ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు దీంట్లో ఎందుకంటే ముఖ్యంగా బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేసేందుకే బీసీల లెక్కెంతో తీసేందుకు అక్కడ ప్రభుత్వం సన్నాహాలు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో
బీసీ రిజర్వేషన్ కనుక వచ్చినట్టయితే దరిదాపుగా 42% సంబంధించినటువంటి వాళ్ళు బీసీలు స్థానిక ప్రజాప్రతినిధులుగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, బీసీలకు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.